ఊహించండి, ఎలాంటి కట్టెలు లేకుండా, నూనె లేకుండా, కనీసం ఒక చిన్న వత్తి కూడా లేకుండా నీళ్లు పోసినా ఆరని ఒక మంట వేలాది సంవత్సరాలుగా కంటిన్యూగా వెలుగుతూనే ఉంటే అది అసాధ్యం అని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం. మన భారతదేశంలోనే సుమారు 3000 సంవత్సరాలకు పైగా ఒక అఖండ జ్యోతి ఎలాంటి ఇంధనం లేకుండా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. ఇక్కడ గర్భగుడిలో దేవుడికి ఎలాంటి విగ్రహం ఉండదు. భూమి లోపల నుండి సహజంగా వస్తూ నిరంతరంగా వెలుగుతున్న నీలిరంగు మంటల్నే ఇక్కడ సాక్షాత్తు అమ్మవారిగా భక్తులు పూజిస్తారు. ఈ గుడికి చేరుకోవాలంటే గగ్గల్ ఎయిర్పోర్ట్ లేదా పఠాన్కోట్ రైల్వే స్టేషన్ ద్వారా సులభంగా వెళ్ళొచ్చు. గుడి లోపలికి వెళ్ళగానే ఒక చిన్న గుంట లాంటి ప్రదేశంలో రాళ్ల మధ్య నుండి ఈ మంటలు రావడం మనం చూడొచ్చు. అసలు ఈ మంటల వెనక ఉన్న రహస్యం ఏంటి? దీన్ని సైన్స్ ఎలా వివరిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్వాలాముఖి గుడి సామాన్యమైన గుడి కాదు. ఇది అత్యంత పవిత్రమైన 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ శక్తిపీఠాల ఆవిర్భావం వెనక పరమశివుడు సతీదేవికి సంబంధించిన ఒక భావోద్వేగమైన కథ దాగి ఉంది. ప్రాచీన పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. కానీ ఆ యజ్ఞానికి తన సొంత అల్లుడైన పరమశివుణ్ణి, కూతురైన సతీదేవిని ఆహ్వానించలేదు. దక్షుడికి శివుడి పట్ల ఉన్న ద్వేషం దానికి కారణం. కన్నవారిపై మమకారంతో ఆహ్వానం లేకపోయినా పర్వాలేదని పుట్టింటికి బయలుదేరింది సతీదేవి. కానీ అక్కడ ఆమెకు ఎదురైంది ఆదరణ కాదు, అవమానం. అక్కడ తన తండ్రి అందరి ముందు తన భర్త అయిన శివుణ్ణి ఘోరంగా అవమానించడాన్ని తట్టుకోలేకపోయింది. తన భర్తకు జరిగిన అవమానానికి తీవ్ర మనోవేదనకు గురై ఆ యజ్ఞవాటికలోని పవిత్ర అగ్నికే తన దేహాన్ని ఆహుతి చేసింది. ఈ వార్త తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. తన ప్రియమైన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె కాలిపోయిన మృతదేహాన్ని భుజాన వేసుకొని ఈ విశ్వమంతా ప్రళయతాండవం చేయడం ప్రారంభించాడు. శివుని ప్రళయతాండవం వల్ల సృష్టి అంతమవుతుందని, అనంతమైన వినాశనం జరుగుతుందని భయపడిన దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు సృష్టిలో సమతుల్యతను తీసుకురావడానికి, శివుని కోపాన్ని శాంతింపచేయడానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా ఖండించింది. ఆ దేహ భాగాలు భూమిపై ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలుగా మారాయి. అదే క్రమంలో సతీదేవి యొక్క నాలుక హిమాచల్ ప్రదేశ్లోని ఈ జ్వాలాముఖి ప్రాంతంలో పడిందని పురాణాలు చెబుతున్నాయి. వేదాంతపరంగా నాలుక అంటే మాట, జ్ఞానం, సత్యం, అలాగే దైవిక శక్తికి ప్రతీక. అందుకే ఇక్కడ అమ్మవారు రాతి విగ్రహం రూపంలో కాకుండా నిరంతరం మండుతూ సజీవంగా ఉండే అగ్ని జ్వాలల రూపంలో దర్శనమిస్తారు. జ్వాలాముఖి అంటేనే అగ్నిని ముఖంగా కలిగింది అని అర్థం. ఈ గుళ్ళో కేవలం ఒకే ఒక మంట కాకుండా గర్భగుడిలోని వివిధ రాతి పగుళ్ల నుండి సహజంగా ఉద్భవిస్తున్న 9 జ్వాలలున్నాయి. ఈ 9 జ్వాలలను భక్తులు నవదుర్గలుగా, అంటే అమ్మవారి 9 రూపాలుగా పూజిస్తారు. బయట ఎంత వర్షం పడుతున్నా, గాలి వీస్తున్నా ఈ మంటలు అస్సలు ఆరవు. ఈ మంటల మహిమ గురించి స్థానిక ఆలయ కథనాల్లో ఒక ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది. 100 ఏళ్ల క్రితం మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఈ అఖండ జ్యోతుల గురించి విని దేవుడి మహిమను పరీక్షించాలనుకున్నాడట. మంటలు ఆర్పడానికి ఒక నీటి కాలువను తవ్వించి వాటిపైకి నీరు వదిలాడని, అలాగే భారీ ఇనుప రేకులతో వాటిని కప్పేయడానికి కూడా ప్రయత్నించాడని చెబుతారు. కానీ ఆ మంటలు ఆరలేదు సరికదా, నీటిపై కూడా వెలగడం మొదలెట్టాయట. అమ్మవారి మహిమను కళ్ళారా చూసి ఆశ్చర్యపోయిన అక్బర్ ఒక బంగారు గొడుగును కానుకగా సమర్పించాడని చెబుతారు. అయితే అమ్మవారు ఆ కానుకను తిరస్కరించిందేమో కానీ ఆ గొడుగు తర్వాతి కాలంలో ఏ శాస్త్రవేత్తకు అంతు చిక్కని ఒక వింత లోహంగా మారిపోయిందని స్థల పురాణం చెబుతోంది. ఆ గొడుగును మనం ఇప్పటికీ ఆ గుడిలో చూడొచ్చు. మరి నేటి విజ్ఞాన శాస్త్రం ఈ మంటల గురించి ఏం చెబుతుందో చూద్దాం. ఎలాంటి ఇంధనం లేకుండా 3000 సంవత్సరాలకు పైగా మంటలు వెలగడం వెనుక న్యాచురల్ గ్యాస్ లీకేజ్ కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ పర్వతాల అడుగున
భారీ స్థాయిలో హైడ్రోకార్బన్ నిల్వలు ఉన్నాయని వారి అంచనా. ఆ గ్యాస్ భూమి పగుళ్ల ద్వారా బయటకు వచ్చి గాల్లోని ఆక్సిజన్తో కలిసి మంటలుగా మారుతోంది. ఈ నిల్వలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి మన భారత ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ వారు ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేశారు. వాళ్ళు ధౌలాధర్ కొండల్లో జియోసైస్మిక్ సర్వేలు చేసి జ్వాలాముఖి, నూర్పూర్, బాల్ లాంటి ప్రాంతాల్లో లోతైన తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో వారికి కొద్దిపాటి మీథేన్ గ్యాస్ ఆనవాళ్లు దొరికాయి. కానీ వాణిజ్యపరంగా గ్యాస్ ఫ్యాక్టరీ పెట్టి వాడుకోవడానికి సరిపడా పెద్ద గ్యాస్ నిల్వలు మాత్రం దొరకలేదు. మరి అంత భారీ గ్యాస్ నిల్వలు దొరకనప్పుడు ఆ చిన్న పగుళ్ల గుండా 3000 సంవత్సరాలుగా ఏమాత్రం ప్రెషర్ తగ్గకుండా గ్యాస్ ఎలా లీక్ అవుతూనే ఉంది? ఆ గ్యాస్ అసలు ఎక్కడి నుండి వస్తోంది? అది ఎప్పటికైపోతోంది? అనే ప్రశ్నలకు మాత్రం నేటికి విజ్ఞాన శాస్త్రం వద్ద ఎలాంటి ఖచ్చితమైన సమాధానం లేదు. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో సామ్రాజ్యాలు అంతమయ్యాయి, ప్రపంచంలో ఎన్నో మార్పులొచ్చాయి, సైన్స్ ఆకాశాన్నంటింది. కానీ ఈ జ్వాలాముఖి గుడిలోని మంటలు మాత్రం 3000 ఏళ్లుగా ఎలాంటి మార్పు లేకుండా అలా వెలుగుతూనే ఉన్నాయి. ఇది కేవలం గ్యాస్ వల్ల వచ్చే మంట మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సజీవ సాక్ష్యం. అన్నీ మనం లెక్కలతో ప్రశ్నించలేం, కొన్నిటిని కళ్ళారా చూసి చేతులెత్తి నమస్కరించగలం. ఆ అద్భుతమే ఈ జ్వాలాముఖి. ఫ్రెండ్స్, సైన్స్, ఆధ్యాత్మికత మధ్య ఉన్న ఈ అద్భుతమైన జ్వాలాముఖి ఆలయం గురించిన ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడైనా జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించారా? లేదా దర్శించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.